Morning all. Today I am continuing previous topic, performance appraisal. Already we are discussing about traditional methods of performance appraisal. Now I am discussing about modern methods of performance appraisal. Under this one, first one is management by objectives. It is shortly called as MBO. So already we are discussed in first unit, last topic. So just I am briefly discussing at this time. So it is a process in which a manager identifies the desired objectives to be achieved and gives each individual a major areas of responsibility in terms of result expected from him or her and use these measures as a guide to access the contribution of each individual employee. Okay. So it is a process in which a manager identifies the desired objectives. అంటే మనకి ఏవైతే డిజైర్డ్ ఆబ్జెక్టివ్స్ అంటే మనకు కావాల్సిన ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అచీవ్ చేయడం అనేది మేజర్ టాస్క్ మనకి ఎక్కడైనా కూడా. ఓకేనా? సో ఆబ్జెక్టివ్స్ టు బి అచీవ్డ్, సో వాటిని మనం అచీవ్ చేయాలి. ఏంటంటే మనకి ఆల్రెడీ ఉంటాయి. సో వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. మేనేజర్ యొక్క బాధ్యత ఏంటంటే మేనేజర్ షుడ్ ఐడెంటిఫై ద డిజైర్డ్ ఆబ్జెక్టివ్స్, అంటే మనం ఏదైతే అచీవ్ చేయాల్సిన ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేసి టు బి అచీవ్డ్ అండ్ గివ్స్ ఈచ్ ఇండివిజువల్ ఏ మేజర్ ఏరియాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హిమ్ ఆర్ హర్ అండ్ యూజ్ దీస్ మెజర్స్ యాజ్ ఎ గైడ్ టు అసెస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ ఎంప్లాయీ. సో వీటిని అచీవ్ చేసే క్రమంలో ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది కావాలి. రెండవది, మేనేజరు తన కింద పనిచేస్తున్న ఎంప్లాయీస్కి క్లియర్గా డైరెక్షన్ ఇవ్వాలి. వాట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్. అండ్ ఆల్సో మేనేజ్మెంట్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ గివ్స్ వాట్ ఆర్ ద రిజల్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద మేనేజర్స్. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఏమో మేనేజర్స్కి ఇస్తుంది, మేము మీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. మేనేజరు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా, వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా ఇతను కూడా తన కింద వాళ్ళకి నేను మీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పాల్సిన విధంగా ఆయన చెప్తాడు. సో ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు ఆ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి బాటమ్ లెవెల్ మేనేజ్మెంట్ ఇలా కమ్యూనికేట్ చేసుకుంటా వచ్చి, సో ఆ అచీవ్ చేసే క్రమంలో ఏ విధంగా ఉంది ప్రతి ఒక్క ఎంప్లాయీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఆ ఎక్స్పెక్ట్ చేసిన దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఉందా లేదా అనేది మనం మెజర్ చేసుకోవాలి. అర్థమైంది? తర్వాత ఇట్ ఈస్ లెస్ టైం కన్జ్యూమింగ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కంపేర్డ్ టు అదర్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ మెథడ్స్. సో మిగతా వాటితో పోల్చితే ఈ మెథడ్లో మనకి చాలా తక్కువ టైం పడుతుంది. అదేవిధంగా కాస్ట్ అనేది కూడా చాలా తక్కువ, అంటే దానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. విత్ దిస్ మెథడ్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వెదర్ ద స్టేటెడ్ ఆబ్జెక్టివ్ ఈజ్ అచీవ్డ్ ఆర్ నాట్ ఇన్ ఏ గివెన్ టైం పీరియడ్. సో ఈ మెథడ్లో ఏంటంటే యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ వెదర్ ద స్టేటెడ్ ఆబ్జెక్టివ్ ఈజ్ అచీవ్డ్ ఆర్ నాట్, అంటే మనం అనుకున్నటువంటి అచీవ్ చేయాల్సిన ఆబ్జెక్టివ్ని మనం అచీవ్ చేస్తున్నామా లేదా అనేదాన్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనకు ఆ టైం పీరియడ్ లోపల మనం అనుకున్నటువంటి టార్గెట్ని మనం రీచ్ అవుతున్నామా లేదా అనేది మనం ఈ మెథడ్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత సెకండ్ మెథడ్. ఓకే, సో ఇన్ సెకండ్ మెథడ్ బిహేవియరల్లీ యాంకర్డ్ రేటింగ్ స్కేల్, దీన్నే బార్స్ అంటారు, బిహేవియరల్లీ యాంకర్డ్ రేటింగ్ స్కేల్. సో ఈ మెథడ్లో ఏంటో చూద్దాం ఒకసారి. సో దిస్ మెథడ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ రీసెంట్లీ అండ్ ఈజ్ క్లెయిమ్డ్ టు బి వన్ ఆఫ్ ద effective methods among all the appraisal methods listed. So this is one of the popular and effective one in the performance appraisal methods. It is a combination of traditionally essay evaluation and rating scale. దీంట్లో మనకి రెండు మెథడ్స్ మిక్సప్ అయ్యి ఉంటాయి. ఒకటి ట్రెడిషనల్ ఎస్ఏ మెథడ్, అంటే ఇంతకుముందు మనం చెప్పాం కదా, ఎస్ఏ రాయటం, ఎవాల్యుయేటరు ఎంప్లాయీ గురించి ఎస్ఏ రాస్తాడు, అంటే అతని పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఏంటనేది. దాంట్లో మనం క్లియర్గా రేటింగ్ అనేది లేదు, ఇక్కడ రేటింగ్ స్కేల్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ట్రెడిషనల్ ఎస్ఏ మెథడ్కి అదనంగా మనం యాడ్ చేసాం, రేటింగ్ స్కేల్ని యాడ్ చేసాం. సో ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ అదర్ మెథడ్స్
అండ్ గ్యారంటీస్ ప్రిసైజ్ రిజల్ట్స్. అయితే మిగతా వాటితో పోల్చితే, మిగతా మెథడ్స్తో పోల్చితే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ కూడా మనం కరెక్ట్ రిజల్ట్స్ని మనం మెజర్ చేయడానికి అవకాశం, వీఆర్ గెటింగ్ కరెక్ట్ రిజల్ట్స్, యాక్యురేట్ రిజల్ట్స్. అయితే కొంచెం ఎక్స్పెన్సివ్, కొంచెం ఉంది మోర్ ఎక్స్పెన్సివ్ అంటున్నారు. సో ఇన్ దిస్ మెథడ్ ద ఎంప్లాయీస్ బిహేవియర్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆర్ అనలైజ్డ్ అండ్ యూజ్డ్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఎంప్లాయీ. సో ఈ మెథడ్లో బిహేవియర్ని చూస్తున్నారు, పెర్ఫార్మెన్స్ని చూస్తున్నారు, రెండింటిని కలిపి అనాలిసిస్ చేసి అప్పుడు ఓవరాల్గా ఎంప్లాయీ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది ఎవాల్యుయేట్ చేస్తున్నారు. తర్వాత హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్తున్నాడు. బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ అండ్ బిహేవియర్ ఆఫ్ అన్ ఎంప్లాయీ దే ఆర్ యాంకర్డ్ యాజ్ గుడ్, యావరేజ్ అండ్ పూర్. సో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఎంప్లాయీస్కి మనం 3 ట్యాగ్స్ ఇస్తాం: గుడ్, యావరేజ్, పూర్. అదేనా? సో బాగా పనిచేస్తున్నారు, యావరేజ్గా పనిచేస్తున్నారు, పూర్గా ఉంది, అసలు పని చేయట్లేదు. ఓకేనా? తర్వాత మూడవది, సో థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏం చెప్తున్నాడు? క్రిటికల్ ఇన్సిడెంట్ మెథడ్. సో క్రిటికల్ ఇన్సిడెంట్ మెథడ్లో ఇన్ దిస్ మెథడ్ ద ఎంప్లాయర్ ఆర్ మేనేజర్ ఎవాల్యుయేట్స్ అన్ ఎంప్లాయీ ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్టెన్ ఈవెంట్స్ నోన్ యాజ్ క్రిటికల్ ఇన్సిడెంట్స్. సో మేనేజరు లేదా ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో ఎవాల్యుయేట్స్ అండ్ ఎంప్లాయీ ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్టెన్ ఈవెంట్స్, అంటే ఒక పర్టికులర్ ఈవెంట్స్ని తీసుకుని ఆ ఈవెంట్లో ఆ ఎంప్లాయీ ఎలా రియాక్ట్ అయ్యాడు అనే దాని మీద అతన్ని అసెస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఆ ఈవెంట్లో ఎంప్లాయీ బాగా పనిచేశాడా లేదా, అదైనా రియల్లీ గ్రేట్ ఆర్ సంథింగ్ నాట్ టు గ్రేట్ థింగ్స్. సో బాగా పనిచేశాడా లేదా, గొప్పగా పనిచేశాడా లేదా, పర్లేదా, అట్లా మెజర్ చేసుకుంటారు. ద ఎవాల్యుయేటర్ షుడ్ మెయింటైన్ ఏ డిజిటల్ ఆర్ ఫిజికల్ జర్నల్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్. సో దీంట్లో ఏం చేస్తాడంటే ఫిజికల్గా కానీ డిజిటల్గా కానీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజిటల్ ఆర్ ఫిజికల్ ఫార్మ్ all the information is stored in the digital format or physical format. So in different incidents, so different incidents కి సంబంధించినటువంటి డేటాని డిజిటల్ రూపంలో కానివ్వండి లేదా ఫిజికల్ ఫార్మాట్లో కానివ్వండి స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ మెథడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యూజ్ఫుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ అన్ ఎంప్లాయీ సిన్స్ ఇట్ గివ్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అన్లైక్ అదర్ పెర్ఫార్మెన్స్ అప్రైజింగ్ మెథడ్స్. సో ఈ మెథడ్లో మనకి ఏంటంటే దిస్ మెథడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యూజ్ఫుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ అన్ ఎంప్లాయీ. సో ఈ మెథడ్ అనేది ఎంప్లాయీ గ్రోత్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఇట్ గివ్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఇది మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్లైక్ అదర్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ మెథడ్స్. మిగతా వాటితో పోల్చితే ఈ మెథడ్లో మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి దొరుకుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ఫోర్త్ వన్, 360-degree feedback. This is the modern method. So it is somewhat time consuming method since there are multiple raters involved in evaluating the performance. So దీనిలో ఏం చెప్తున్నారంటే దిస్ ఇస్ somewhat time consuming method. సో ఇది ఒక టైం కన్జ్యూమింగ్ మెథడ్, అంటే దీంట్లో మనకి టైం ఎక్కువ పడుతుంది. దేర్ ఆర్ మల్టిపుల్ రేటర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ద పెర్ఫార్మెన్స్. దీనిలో మనకి మల్టిపుల్ రేటర్స్ ఉంటారు పెర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి. మల్టిపుల్ రేటర్స్ ఉంటారంటే ఒకళ్ళు కాదు, 2 లేదా 3 లేదా 4 అంటే మనకున్న అవైలబిలిటీని బట్టి. బట్ ఇట్స్ వర్త్ ఏ ట్రై. సో ఇది చాలా మంచి మెథడ్ అంటున్నాడు. ఇన్ దిస్ మెథడ్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ద ఎంప్లాయీ ఈజ్ కలెక్టెడ్ బై ద పీపుల్ హూ ఇంటరాక్ట్ విత్ హిమ్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ హిస్ సూపర్వైజర్స్, అది సుపీరియర్స్, పీర్స్, సబార్డినేట్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ కస్టమర్స్. సో అందరిని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. సుపీరియర్స్, పీర్స్, సబార్డినేట్స్, అదేవిధంగా కస్టమర్స్, వీళ్ళందరి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, వాళ్ళ నుంచి డేటా తీసుకుంటారు. ద ఫీడ్బ్యాక్ ఈజ్ యూజువల్లీ టేకెన్ బై ఏ క్వశ్చనర్ డిజైన్డ్ ఫర్ దిస్ పర్పస్. సో ఎవరికి తగినట్టుగా వాళ్ళ క్వశ్చనర్ డిజైన్ చేసి ఆ క్వశ్చనర్ని ఎవరికి ఇస్తారు? వీళ్ళందరికీ ఇస్తారు, సుపీరియర్స్కి, పీర్స్కి, సబార్డినేట్స్కి, కస్టమర్స్కి. సో మనం అడిగినటువంటి క్వశ్చనర్స్కి అనుగుణంగా, క్వశ్చన్స్కి అనుగుణంగా వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు. వాటిని మనం రికార్డ్ చేసుకుని సో దాన్ని బేస్ చేసుకుని అనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ మెథడ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ద స్టార్టప్స్. ఇది మనకి స్టార్టప్స్కి బాగా ఉపయోగపడుతుంది. టేక్ ఏ లుక్ ఎట్ దిస్ డీటెయిల్డ్ ఇన్ఫోగ్రాఫిక్ ఆన్ 360 పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ప్రాసెస్.
సో ఇన్ఫోగ్రాఫిక్ అంటారు దీన్ని. సో మనకి ఈ అప్రైజల్ ప్రాసెస్లో కంప్లీట్గా మనకి ఇన్ఫోగ్రాఫిక్ డీటెయిల్స్ అనేవి మనకు వస్తాయి. ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాంతోపాటుగా మనకి గ్రాఫ్స్ కూడా ఉంటాయి. సో రెండింటిని బేస్ చేసుకుని మనం క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నాం. తర్వాత నెక్స్ట్ వన్ ఫోర్స్డ్ చాయిస్ మెథడ్. సో ఫోర్స్డ్ చాయిస్ మెథడ్లో ఏం చెప్తున్నాడంటే, ఇన్ దిస్ మెథడ్ ఎవాల్యుయేటర్ రేట్స్ అండ్ ఎంప్లాయీ బేస్డ్ ఆన్ ద గ్రూప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని ఎవాల్యుయేట్ చేయడం అనేది జరుగుతుంది, రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీస్ స్టేట్మెంట్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ స్టేట్మెంట్స్. దీంట్లో పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, రెండు కలగలిపి ఉంటాయి. యూ నీడ్ టు ఐడెంటిఫై ద మోస్ట్ డిస్క్రిప్టివ్ స్టేట్మెంట్స్ ఆఫ్ అన్ ఎంప్లాయీ అండ్ ఎవాల్యుయేట్ హిమ్. సో డిస్క్రిప్టివ్గా ఉండాలి, స్టేట్మెంట్స్ అనేది ఎలా ఉండాలంటే డిస్క్రిప్టివ్గా ఉండాలి. ఆ స్టేట్మెంట్స్ని మనం ఎంప్లాయీకి ఇచ్చి ఇది ఎస్ ఆర్ నో, దీనికి మనం మీరు యాక్సెప్టెడా కాదా అని అడుగుతారు. దానికి సే ఎస్ ఆర్ నో. సో కెన్ బి డిపెండెంట్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆర్ టాస్క్, ఈజ్ రిలయబుల్ అండ్ ట్రస్ట్వర్తీ. సో ఇది కంప్లీట్గా ఎలా దేని మీద డిపెండ్ అయి ఉంటుందనంటే ప్రాజెక్ట్ ఆర్ టాస్క్ మీద, లేదంటే రిలయబిలిటీ అండ్ ట్రస్ట్వర్తీ అంటే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది, ఈ రెండింటి మీద. సో దేర్ ఆర్ ద 5 effective performance appraisal methods you can implement right away. Implementing these methods and a proper performance management software helps in the growth of an employee and hence the growth of an organization. సో ఇప్పుడు పైన చెప్పినటువంటి 5 performance appraisal methods కూడా చాలా ఎఫెక్టివ్గా మనకి ఉపయోగపడతాయి. సో వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం ఎంప్లాయీ యొక్క పెర్ఫార్మెన్స్ మనం ప్రాపర్గా అసెస్ చేయొచ్చు. దాంతోపాటుగా పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేది కూడా మనకి ఉన్నాయి. సో వాటికి కూడా మనం వాటిల్లో మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో మనకు కొన్ని క్వశ్చన్స్ పారామీటర్స్ పెడతారు. సో వాటికి ఎంప్లాయీ యొక్క ఆన్సర్స్ మనం తీసుకుంటాం, వాటికి అనుగుణంగా తీసుకున్న అవన్నీ మనం ఇన్పుట్స్గా ఇస్తే ఫైనల్గా మనకి ఎంప్లాయీ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, బోత్ బిహేవియరల్ అండ్ పెర్ఫార్మెన్స్ బేస్ రెండింటిని చూసుకుంటాం. సో సబ్జెక్టివ్ మ్యాటర్, సైకలాజికల్ మ్యాటర్స్ రెండు కూడా. సో గ్రోత్ ఆఫ్ అన్ ఎంప్లాయీ అండ్ హెన్స్ ద గ్రోత్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. సో ఎప్పుడైతే ఎంప్లాయీ అనేవాడు గ్రోత్ అవుతాడో, గ్రోత్ అవడానికి మనం ఆర్గనైజేషన్ అది మనం సపోర్ట్ చేస్తున్నామో, తద్వారా మనకి ఆర్గనైజేషన్ కూడా డెవలప్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఓకేనా. సో ఇది ఓవరాల్గా మోడర్న్ అప్రోచెస్ టు performance appraisal. Okay, then next topic, job evaluation. So this is another topic. So job evaluation means an attempt to determine and compare the demands which the normal performance of particular job makes on normal workers without taking account of the individual abilities or performance or workers concerned. It rates the job, not the rank. So దీంట్లో మనకి మెయిన్ ఏంటంటే జాబ్కి రేటింగ్ ఉంటుంది కానివ్వండి, ర్యాంకింగ్ అనేది ఉండదు. అర్థమైందా. సో దాన్ని బట్టి ఏమన్నా అర్థం చేసుకోవాలంటే an attempt to determine and compare the demands which the normal performance of a particular job makes on normal workers without taking account of the individual abilities or performance of workers concerned. అంటే ఇండివిజువల్ ఎబిలిటీస్ని మనం అసలు ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకుంటే, అదేవిధంగా వర్కర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఏ విధంగా మనం ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకుంటే, రెండింటిని మనం పక్కన పెట్టి ఓన్లీ డిటర్మైన్ అండ్ కంపేర్ ద డిమాండ్స్ విచ్ ద నార్మల్ పెర్ఫార్మెన్స్, అంటే నార్మల్ పెర్ఫార్మెన్స్కి ఏమేమైతే కావాలో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఆ పర్టికులర్ జాబ్కి సంబంధించి వాటి ద్వారా మాత్రమే మనం ఎంప్లాయీస్కి రేటింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది జాబ్ ఓరియంటెడ్గా, కానీ ర్యాంకింగ్ అనేది ఇవ్వటం అనేది జరగదు. ఓకేనా. ఓన్లీ వీఆర్ గివింగ్ రేటింగ్. ఓకే. సో దాన్ని మనం జాబ్ ఎవాల్యుయేషన్ అని చెప్పి చెప్తున్నాం. వి రేట్ ద జాబ్, నాట్ ద ర్యాంక్. Okay, so that is the main thing in the job evaluation. Then objectives of job evaluation. So to establish correct wage differentials for all jobs within the factory. So ఉన్న మన ఆర్గనైజేషన్లో ఫ్యాక్టరీలో డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. సో ఏ జాబ్కి ఎంత ఇవ్వాలి, కరెక్ట్ వేజెస్ ఏ విధంగా మనం ఇవ్వాలి, వేజ్ కరెక్ట్గా ఎలా ఇవ్వాలి, అదేవిధంగా డిఫరెన్షియల్స్ అంటే ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తికి వేజెస్లో ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయాలి, అంటే ఏదో ఒక పారామీటర్ ఉండాలి కదా. ఏకి బికి శాలరీ ఎందుకు డిఫరెన్స్ అయిందని అడిగితే యు ఆర్ గివింగ్ క్లియర్ ఆన్సర్. సో వై వీఆర్ డిఫరెన్షియేట్ ద వేజెస్ ఇన్ బిట్వీన్ 2 persons, అంటే ఇద్దరు పర్సన్స్కి ఎందుకు మనం డిఫరెంట్ వేజెస్ ఇస్తున్నాం అనేది మనం ఆన్సర్ చేయగలగాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద
మేనేజర్. సో టు బ్రింగ్ న్యూ జాబ్స్ ఇన్ టు దేర్ ప్రాపర్ రిలేటివ్లీ, అదేవిధంగా కొత్త కొత్త జాబ్స్ మనం క్రియేట్ చేయడానికి మనకి ఈ జాబ్ ఎవాల్యుయేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ప్రాపర్ రిలేటివ్లీ విత్ జాబ్స్ ప్రీవియస్ ఎస్టాబ్లిష్డ్, అంటే ఆల్రెడీ ఉన్నటువంటి జాబ్స్కి అనుగుణంగా ఇంకేదైనా కొత్తగా జాబ్స్ మనం తీసుకురావచ్చా, కొత్త పొజిషన్స్ని మనం ఏమన్నా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చా అనేది మనం ఈ జాబ్ ఎవాల్యుయేషన్లో తెలుసుకుంటాం. తర్వాత టు హెల్ప్ క్లారిఫై లైన్స్ ఆఫ్ అథారిటీ, రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రమోషన్. అదేవిధంగా దీంట్లో మనకి ఇంకోటి ఏంటంటే టు హెల్ప్ క్లారిఫై లైన్స్ ఆఫ్ అథారిటీ, అంటే లైన్స్ ఆఫ్ అథారిటీ అనేది ఏ విధంగా ఉంటుంది, లైన్ ఆఫ్ అథారిటీ అంటే అథారిటీ అనేది ఒకరి నుంచి ఒకరికి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. తర్వాత రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రమోషన్, రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ప్రమోషన్స్ అనే దాని విషయంలో క్లారిటీ, ఇవన్నీ కూడా మనం జాబ్ ఎవాల్యుయేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత టు అకంప్లిష్ ద ఫోర్ గోయింగ్ బై మీన్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్. దాంతోపాటుగా మనం ఏంటంటే నెక్స్ట్ టు అకంప్లిష్ ద ఫోర్ గోయింగ్ బై మీన్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్. ఓకే, సో దాంట్లో మనం ఏంటంటే ఇంకోటి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ద ఫోర్ గోయింగ్ బై మీన్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్. సో మనకి ఫ్యాక్ట్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు, వాటి యొక్క అర్థం ఏంటో తెలుసుకోవచ్చు. విచ్ కెన్ బి రెడీలీ ఎక్స్ప్లెయిన్ టు అండ్ యాక్సెప్టెడ్ బై ఆల్ కన్సర్న్. అదేవిధంగా ఏవి మనకి రెడీగా ఉన్నాయి అండ్ రెడీలీ ఎక్స్ప్లెయిన్డ్, ఏవైతే మనకి రెడీగా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. టు అండ్ యాక్సెప్టెడ్ బై ఆల్ కన్సర్న్, అదేవిధంగా అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. సో తర్వాత టు ఎస్టాబ్లిష్ ఏ జనరల్ వేజ్ లెవెల్ ఫర్ ఎ గివెన్ ఫ్యాక్టరీ విచ్ విల్ హ్యావ్ ప్యారిటీ విత్ దోస్ ఆఫ్ నైబరింగ్ ఫ్యాక్టరీస్. సో తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, టు ఎస్టాబ్లిష్ ఏ జనరల్ వేజ్ లెవెల్. దాంతోపాటుగా తర్వాత మనం జనరల్ వేజ్ లెవెల్స్ అనేవాటి మనం ఎస్టాబ్లిష్ చేయాలి ఫర్ ఏ గివెన్ ఫ్యాక్టరీ, మనం ఏదైతే ఫ్యాక్టరీ తీసుకున్నామో ఆ ఫ్యాక్టరీకి సంబంధించి, విచ్ విల్ హ్యావ్ ప్యారిటీ విత్ దోస్ ఆఫ్ నైబరింగ్ ఫ్యాక్టరీస్. సో ఖచ్చితంగా మనం ఇచ్చేటువంటి జీతాలకి వేరే వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చేటువంటి జీతాలకు మధ్య డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఇస్తున్నాం, వేరే వాళ్ళు ఎంత ఇస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకొని దానికి అనుగుణంగా, అంటే ఎక్కువ డిఫరెన్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే బయట మనకన్నా ఎక్కువ ఇస్తున్నారంటే ఆటోమేటిక్గా ఎంప్లాయీ ఇక్కడ కన్నా అక్కడ చేసుకుంటే మంచిది కదా, సో మనకి అక్కడే ఎక్కువ వస్తుందనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. అదేవిధంగా డిమోటివేట్ అవుతాడు, ఇక్కడ ఎంత పని చేసినా మనకి తక్కువ వేస్తున్నారనే ఫీలింగ్లో ఎంప్లాయీ ఉండిపోతాడు. కాబట్టి ఆ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దానికి కూడా మనకి జాబ్ ఎవాల్యుయేషన్ అనేది ఉపయోగపడుతుందని చెబుతున్నాడు. తర్వాత వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, సో ఇట్ ఈస్ సింపుల్, ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ ఎక్స్పెడిటేషన్. సో దీంట్లో మనకి సింపుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్, చాలా తక్కువ ఖర్చు అవుతుందని చెబుతున్నాడు. తర్వాత ఇట్ ఈజ్ ఈజీలీ అండర్స్టూడ్ అండ్ ఈజీలీ అడ్మినిస్ట్రేట్. సో దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, అదేవిధంగా ఈజీలీ అడ్మినిస్ట్రేట్, సో తేలిగ్గా మెయింటైన్ చేయొచ్చు కూడా. అండ్ ఇట్ హెల్ప్స్ సెట్టింగ్ బెటర్ రేట్స్ దాన్ ద ఆర్బిట్రరీ రేట్స్ బేస్డ్ ప్యూర్లీ అండ్ జడ్జ్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్. సో మనం ఇక్కడ చూస్తే దీంట్లో ఇట్ హెల్ప్స్ సెట్టింగ్ బెటర్ రేట్స్ దాన్ ద ఆర్బిట్రరీ రేట్స్, అంటే ఆల్రెడీ ఉన్నటువంటి రేట్స్ కాకుండా, ఫిక్స్డ్ రేట్స్ కాకుండా ఇంకా బెటర్ రేట్స్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ జడ్జ్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా, సో ఇక్కడ రేటింగ్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్ జడ్జ్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్, జడ్జ్మెంట్ మీద ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెబుతున్నాడు కంప్లీట్గా. తర్వాత సేమ్ యూనియన్స్ ప్రిఫర్ ఇట్ బికాజ్ ఇట్ లీజెస్ మోర్ రూమ్ ఫర్ బార్గెనింగ్. సో ఇక్కడ యూనియన్స్ కూడా దీన్నే ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా, ఎందుకంటే ఇక్కడ మేనేజ్మెంట్ తోటి ఈ యూనియన్స్ బార్గెయిన్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంటుంది, బేరసారాలు ఆడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, అవకాశం కల్పిస్తుందని చెబుతున్నాడు. అండ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్, సో కమ్ టు డిసడ్వాంటేజెస్ పార్ట్. సో ఫస్ట్ వన్ ఈజ్ జాబ్ మే బి ర్యాంక్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఇన్ఫార్మ్ యాక్షన్ అండ్ వితౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ స్టాండర్డ్స్. సో ఇక్కడ మనకి జాబ్ మే బి ర్యాంక్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీద ఎక్కువగా ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగితే కనుక, సో యాక్షన్ అండ్ వితౌట్ ద బెనిఫిట్స్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ స్టాండర్డ్స్. సో వెల్ డిఫైన్డ్ స్టాండర్డ్స్ని మనం వాటి యొక్క బెనిఫిట్స్ని మనం ఉపయోగించుకోలేము దీనివల్ల, సో అదొక ప్రాబ్లంగా చెబుతా ఉన్నాడు. తర్వాత ద ర్యాంక్ పొజిషన్ ఆఫ్ డిఫరెంట్ జాబ్స్ ఈజ్ లైక్లీ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ప్రివైలింగ్ వేజ్ ర్యాంక్స్. సో దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే ద ర్యాంక్ పొజిషన్ ఆఫ్ డిఫరెంట్ జాబ్స్, అంటే ఒక్కో జాబ్కి ఒక రకమైనటువంటి ర్యాంకింగ్ పొజిషన్స్ ఉంటాయి. ఈజ్ లైక్లీ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ప్రివైలింగ్ వేజ్ ర్యాంక్స్. ఇవి వేజ్ ర్యాంక్స్ అంటే శాలరీస్ ఇచ్చేటప్పుడు
ర్యాంకింగ్స్ ఇవ్వడానికి ఎవరికి ఎంత శాలరీ ఇవ్వాలి, సో హై పొజిషన్ వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి, మిడిల్ పొజిషన్ వాళ్ళకి కొంచెం తక్కువ ఇవ్వాలి, అదేవిధంగా బాటమ్ లెవెల్ వాళ్ళకి ఇంకెంత ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా మనం అక్కడ తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా ద ర్యాంక్ పొజిషన్ ఆఫ్ డిఫరెంట్ జాబ్స్ ఈజ్ లైక్లీ టు బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ప్రివైలింగ్ వేజ్ ర్యాంక్స్. తర్వాత నో వన్ కమిటీ నెంబర్ ఈజ్ లైక్లీ టు బి ఫెమిలియర్ విత్ ఆల్ ద జాబ్స్. సో దీంట్లో ఉన్నటువంటి ఏ కమిటీ మెంబర్ కూడా అన్ని జాబ్స్కి సంబంధించినటువంటి విషయాలు ఎవరికి కూడా తెలియవు కంప్లీట్గా. సో విత్ ఆల్ ద జాబ్స్, సో ఎవరు కూడా అన్ని జాబ్స్కి ఫెమిలియర్గా ఉండలేరు, అంటే అన్ని జాబ్స్ పట్ల అవగాహన అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఉంటే బెటరే, ఉండకపోతే అదొక డిసడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి సో ఏ కమిటీకి కూడా నెంబర్కి కూడా 100% ఫెమిలియారిటీ అనేది ఉండదు జాబ్స్ పరంగా. సో అదొక డిసడ్వాంటేజ్గా చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ జాబ్ ఎవాల్యుయేషన్. సో జాబ్ ఎవాల్యుయేషన్ మెథడ్స్ కొన్ని ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం. సో 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి క్వాలిటేటివ్ మెథడ్స్, రెండోది క్వాంటిటేటివ్ మెథడ్. అంటే క్వాలిటీని బేస్ చేసుకుని చేసేవాటిని క్వాలిటేటివ్ మెథడ్స్ అంటారు, క్వాంటిటీని బేస్ చేసుకుని చెప్పేదాన్ని సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూమరిక్స్, సో నెంబర్స్ రూపంలో చేస్తే కనుక దాన్ని మనం క్వాలిటేటివ్ మెథడ్స్ అంటాం. సో దానిలో ఫస్ట్ వన్ క్వాలిటేటివ్ మెథడ్. సో క్వాలిటేటివ్ మెథడ్లో ఇట్ కెన్ బ్రాడ్లీ బీ క్లాసిఫైడ్ యాజ్ ర్యాంకింగ్ ఆర్ క్లాసిఫైయింగ్ ద జాబ్ ఫ్రమ్ లోయెస్ట్ టు హైయెస్ట్. సో జాబ్స్ ఉన్నటువంటి జాబ్స్ అన్నిటి కూడా మనం లోయెస్ట్ అండ్ హైయెస్ట్ రేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, దాన్ని బట్టి ర్యాంకింగ్ అనేది ఇస్తాం. సో ర్యాంకింగ్ ఆర్ క్లాసిఫైయింగ్ ద జాబ్ ఫ్రమ్ లోయెస్ట్ టు హైయెస్ట్, లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వరకు ఎలా ఉందనే దాన్ని బట్టి ర్యాంకింగ్స్ కానీ క్లాసిఫికేషన్ కానీ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఫస్ట్ వన్ ర్యాంకింగ్ టెక్నిక్. క్వాలిటేటివ్ మెథడ్లో ర్యాంకింగ్ టెక్నిక్ చూస్తే, ఇన్ దిస్ మెథడ్ ద జాబ్స్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఎయిదర్ ఇన్ ద అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ అండ్ నెంబర్డ్ సీరియల్లీ. సో అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మనం వాటిని పెట్టి సో పెట్టేసి నెంబర్ వైజ్గా సీరియల్ వైజ్గా పెట్టేసి ద బేసిస్ ఆఫ్ సచ్ అరేంజ్మెంట్ కుడ్ బి ద జాబ్ డిస్క్రిప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్యూటీస్. సో దాంట్లో మనం జాబ్ డిస్క్రిప్షన్ అయితే తీసుకుంటాం, వాళ్ళ యొక్క డ్యూటీస్ని బేస్ చేసుకుని ఏ విధంగా పనిచేస్తున్నారు ఏంటనేది. తర్వాత రెస్పాన్సిబిలిటీస్, క్వాలిఫికేషన్స్ నీడెడ్, రిలేటివ్ డిఫికల్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద జాబ్, సో ఆర్ వాల్యూ టు ద కంపెనీ. సో ఇక్కడ మనం చూస్తే కనుక ద బేసిస్ ఆఫ్ సచ్ అరేంజ్మెంట్ కుడ్ బి ద జాబ్ డిస్క్రిప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అంటే డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ నీడెడ్, అండ్ రిలేటివ్లీ డిఫికల్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద జాబ్ ఆర్ వాల్యూ టు ద కంపెనీ. సో రిలేటివ్లీ డిఫికల్టీ ఇన్వాల్వ్ అంటే అదేవిధంగా వీటి మనం 100% ఇన్వాల్వ్ అనేది డిఫికల్ట్ అనేది అవుతుంది, కాబట్టి అదొక ప్రాబ్లంగా చెబుతా ఉన్నాడు దీంట్లో. సో దిస్ ఈజ్ అబౌట్ ర్యాంకింగ్ టెక్నిక్. సో ర్యాంకింగ్ టెక్నిక్స్లో మనం కొన్ని పాయింట్స్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో అమౌంట్ ఆఫ్ వర్క్ ఇన్వాల్వ్డ్, దాంట్లో మొట్టమొదటిది అమౌంట్ ఆఫ్ వర్క్ ఇన్వాల్వ్డ్ అంటే ఎంత అమౌంట్ వర్క్ అనేది ఉంది మనకి, అంత వర్క్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది చూసుకోవాలి. రెండవది సూపర్విజన్ నీడెడ్, సూపర్విజన్ అవసరం ఉందా లేదా. మూడవది ఎక్స్టెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ రిక్వైర్డ్, సో రెస్పాన్సిబిలిటీ అనేది అవసరం ఉందా ఎక్స్టెంట్. తర్వాత అంటే సూపర్విజన్ అవసరం ఉందా, ఎక్స్టెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ రిక్వైర్డ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్కి ఇంకేదైనా ఎక్స్టెంట్ అవ్వాల్సిన అవసరం ఉందా. తర్వాత డిఫికల్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్క్, డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా వర్క్లో. అదేవిధంగా వర్క్ కండిషన్స్ రిక్వైర్డ్, సో వర్క్ చేయడానికి ఎటువంటి కండిషన్స్ కావాలి అనేది మనం ఇక్కడ చూస్తాం. సో దీస్ ఆర్ ద పాయింట్స్ కన్సిడర్డ్ ఇన్ ద ర్యాంకింగ్ టెక్నిక్. సో తర్వాత ర్యాంకింగ్ టెక్నిక్స్ అయిపోయింది. ర్యాంకింగ్ టెక్నిక్ తర్వాత క్వాలిటేటివ్ మెథడ్లో రెండవది క్లాసిఫికేషన్ మెథడ్. సో ఈ క్లాసిఫికేషన్ మెథడ్ గురించి చూద్దాం. సో అండర్ దిస్ క్లాసిఫికేషన్ మెథడ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ జాబ్ గ్రేడింగ్ మెథడ్. దీన్ని మనం జాబ్ గ్రేడింగ్ మెథడ్ అని చెప్పిస్తాం. సో హియర్ ద నెంబర్ ఆఫ్ గ్రేడ్స్ అండ్ ద శాలరీ పర్టికులర్స్ ఫర్ ఈచ్ గ్రేడ్ ఆర్ వర్క్డ్ అవుట్ ఫస్ట్. సో శాలరీ ఏంట, ఇతని గ్రేడింగ్ ఏంటి అనేది రెండింటిని చూసి ద గ్రేడ్స్ ఆర్ క్లియర్లీ డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్ అండ్ సో ఆన్. సో ఈ గ్రేడ్స్ అనేవి మనకి వ్యక్తి యొక్క నాలెడ్జ్ని, స్కిల్స్ని క్లియర్గా మనకి రిప్రజెంట్ చేస్తాయి, డిస్క్రైబ్ చేస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత మేజర్ స్టెప్స్ ఆఫ్ జాబ్ ఎవాల్యుయేషన్. సో మేజర్ స్టెప్స్ కనుక చూస్తే దీంట్లో మేజర్ స్టెప్స్ చూస్తే కనుక డిసైడింగ్ ద నెంబర్ ఆఫ్ గ్రేడ్స్, ఫస్ట్ మనం ఎన్ని గ్రేడ్స్ అనేది కావాలో నెంబర్ ఆఫ్ గ్రేడ్స్ మనం డిసైడ్ చేయాలి. తర్వాత రెండవది
రైటింగ్ గ్రేడ్ డిస్క్రిప్షన్స్, గ్రేడ్ యొక్క డిస్క్రిప్షన్ రాయాలి. ఏ గ్రేడ్ అంటే ఏంటి, బి గ్రేడ్ అంటే ఏంటి అనేది క్లియర్గా మనం రాయాలి. ఐడెంటిఫైయింగ్ ఆర్ లిస్టింగ్ ఆఫ్ ద జాబ్స్ టు బి ఎవాల్యుయేటెడ్. సో మనం ఏ జాబ్స్ని ఐడెంటిఫై చేయాలి, లిస్టింగ్ చేయాలి అనేది చూసుకోవాలి. తర్వాత ప్రిపేరింగ్ జాబ్ డిస్క్రిప్షన్స్. సో జాబ్ డిస్క్రిప్షన్స్ని ప్రిపేర్ చేయాలి. సో దిస్ ఈజ్ మేజర్ స్టెప్స్ ఆఫ్ జాబ్ ఎవాల్యుయేషన్. సో అండర్ దిస్ నెక్స్ట్ కేటగిరీ, so qualitative is completed, and next one is quantitative methods. So in this quantitative methods, where point values are assigned to the various demands of a job and relative values is obtained by summing all such point values. So ఏం చెప్తున్నాడు, where point values are assigned to the various demands of the job points ని బట్టి. సో ఇక్కడ ఏవైతే మనకి every job requires, so factor comparison, the various demands of a job and relative values obtained by summing all such point values. సో అన్ని పాయింట్ వాల్యూస్ని మనం సమ్ చేస్తే దాని ద్వారా మనం ఈ జాబ్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత ఫ్యాక్టర్ కంపారిజన్ మెథడ్. దీంట్లో క్వాంటిటేటివ్ మెథడ్లో ఫస్ట్ వన్ ఈజ్ ఫ్యాక్టర్ కంపారిజన్ మెథడ్. సో ఈ ఫ్యాక్టర్ కంపారిజన్ మెథడ్లో ఏం చెప్తున్నాడంటే, every job requires certain capabilities on part of the person who does the job. సో ఇది పర్సన్ ఏదైతే చేస్తున్నాడో దాంట్లో ప్రతి దాంట్లో కూడా తన క్యాపబిలిటీ అనేది ఉండాలి అని అనుకుంటాడు, సో చూపించాలి అని చెప్పని అనుకుంటాడు. సో దీస్ క్యాపబిలిటీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ క్రిటికల్ ఫ్యాక్టర్స్. సో ఇవే మనకి రేపు క్రిటికల్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ద అనదర్ ప్రాబ్లం. సో విచ్ కెన్ బి గ్రూప్డ్ యాజ్ ఫాలోస్. సో అవి కింద మనకి చెప్పినట్టుగా వాటిని గ్రూపింగ్ చేయడం అనేది జరిగింది ఫ్యాక్టర్స్ని. సో దాంట్లో మనం మీన్ ఎఫర్ట్, స్కిల్, ఫిజికల్, రెస్పాన్సిబిలిటీ, వర్కింగ్ కండిషన్స్, స్కిల్ పరంగా, ఫిజికల్ పరంగా, రెస్పాన్సిబిలిటీస్ పరంగా, వర్కింగ్ కండిషన్స్ పరంగా మనం తీసుకోవడం అనేది జరిగింది. సో దాంట్లో స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫ్యాక్టర్ కంపారిజన్ మెథడ్. సో ఏమేమి స్టెప్స్ ఉన్నాయి, ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనేది చూస్తే కనుక, సో స్టెప్స్ ఐడెంటిఫై ద కీ జాబ్స్. సో ఫస్ట్ మనం కీ జాబ్స్ ఏవైతే అంటే ప్రధానమైనటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేసి, రెండవది ర్యాంక్ ద కీ జాబ్ ఫ్యాక్టర్ బై ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ బై ఫ్యాక్టర్ ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మనం ర్యాంకింగ్ అనేది ఇవ్వాలి. తర్వాత అపోర్షన్ ద salary among each factor and rank the key job. So apportion the salary among, okay na. So rank the పైన ఏం చెప్పాను, rank the key job factor by factor మనం జాబ్ ర్యాంకింగ్ అనేది ఇవ్వాలి, అదొకటి. తర్వాత apportion the salary among each factor and rank the key job. సో సాలరీ అనేది మనం ఏ విధంగా ఇవ్వాలి, సో ఈచ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని ఇవ్వచ్చు, లేదంటే ర్యాంక్ని బేస్ చేసుకునేవచ్చు. తర్వాత కంపేర్ ఫ్యాక్టర్ ర్యాంకింగ్ ఆఫ్ ఈచ్ జాబ్ విత్ ఇట్స్ మానిటరీ ర్యాంకింగ్. సో దీంట్లో మనం చూస్తే కనుక కంపేర్ ఫ్యాక్టర్ ర్యాంకింగ్ ఆఫ్ ఈచ్ జాబ్. సో ప్రతి ఒక్క జాబ్ యొక్క ఏవైతే ర్యాంకింగ్స్ ఉన్నాయో ఫ్యాక్టర్కి సంబంధించి ఆ ర్యాంకింగ్స్ ప్రతి దాన్ని కూడా చూడాలి. తర్వాత వాటికి అనుగుణంగా మనం ర్యాంకింగ్ అనేది ఇవ్వాలి. అండ్ కంపేర్ ఫ్యాక్టర్ ర్యాంకింగ్ ఆఫ్ ఈచ్ జాబ్, ప్రతి ఒక్క జాబ్ యొక్క ఫ్యాక్టర్ ర్యాంకింగ్ అనేది ఏ విధంగా ఉన్నది కంపారిజన్ చేసుకుని చూడాలి విత్ ద మానిటరీ ర్యాంకింగ్. తర్వాత డెవలప్ ఏ మానిటరీ కంపారిజన్ స్కిల్. దాని తర్వాత మనం కంపారిజన్ స్కిల్ అనే దాన్ని డెవలప్ చేయాలి. తర్వాత ఎవాల్యుయేట్ నాన్ కీ జాబ్స్ బేస్డ్ ఆన్ ద మానిటరీ కంపారిజన్ స్కేల్. సో అప్పుడు మనం తర్వాత ఎవాల్యుయేట్ నాన్ కీ జాబ్స్ ఏంటి ఎవాల్యుయేట్ చేసి బేస్డ్ ఆన్ ద మానిటరీ కంపారిజన్ స్కేల్. సో ఈ మానిటరీ కంపారిజన్ స్కేల్ తోటి మనం మానిటర్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, సో తర్వాత దీనిలో మనం చూస్తే కనుక కింద చెప్పినటువంటి ఫ్యాక్టర్ నెక్స్ట్ది పాయింటింగ్ రేటింగ్ మెథడ్. నెక్స్ట్ వన్ పాయింట్ రేటింగ్ మెథడ్. సో ఈ పాయింట్ రేటింగ్ మెథడ్లో ఏం చెప్తున్నాడంటే, దేర్ ఆర్ 4 వైడ్లీ యాక్సెప్టెడ్ ఫ్యాక్టర్స్ యూజ్డ్ ఇన్ ద పాయింట్ రేటింగ్ మెథడ్: స్కిల్, ఎఫర్ట్, రెస్పాన్సిబిలిటీ అండ్ జాబ్ కండిషన్స్. సో మూడు విషయాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సో దీనిలో ఆ మూడు ఏంటంటే, ఒకటి స్కిల్స్, సో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. దాంట్లో మనం మొదటిగా తీసుకుంటే ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ స్కిల్ అని చెప్పుకుంటే, సో తర్వాత ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ అనేది కూడా, అనుభవం అనేది కూడా ఒక స్కిల్లే. తర్వాత జడ్జ్మెంట్ అండ్ ఇనిషియేటివ్, జడ్జ్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, అతనికి జడ్జ్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి. తర్వాత ఫిజికల్ అండ్ మెంటల్. సో ఎఫర్ట్స్కి వచ్చేటప్పటికి ఫిజికల్ ఎఫర్ట్స్ ఏ విధంగా, మెంటల్ ఎఫర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో అంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడా లేదా వీక్గా ఉన్నాడా, సో అదేవిధంగా సైకలాజికల్గా కూడా వీక్గా ఉన్నాడా, అదేవిధంగా స్ట్రెంగ్తన్గా ఉన్నాడా. సో ఇవన్నీ కూడా మనం ఎఫర్ట్స్లో చూస్తాం. తర్వాత రెస్పాన్సిబిలిటీ టు వార్డ్స్,
సో రెస్పాన్సిబిలిటీ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. దాంట్లో మొట్టమొదటిది మెటీరియల్స్ ఆర్ ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ ఆర్ మెటీరియల్స్ పట్ల రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి, బాధ్యతగా ఉండాలి. తర్వాత ఎక్విప్మెంట్ ఆర్ ప్రాసెస్, ఎక్విప్మెంట్ విషయంలో ప్రాసెస్ విషయంలో కూడా అలాగే ఉండాలి. తర్వాత సేఫ్టీ ఆఫ్ అదర్స్, ఎదుటి వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత వర్క్ ఆఫ్ అదర్స్. సో ఎదుటి వాళ్ళ యొక్క వర్క్ ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనం మానిటరింగ్ చేయాలి. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. సో ఇది పాయింట్ రేటింగ్ మెథడ్ గురించి. ఓకే.